విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడి చదివి జీవితంలో స్థిరపడాలని ఉంగుటూరి ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. శుక్రవారం భీమడోల్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 3.1 కార్యక్రమంలో ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల విద్యాభివృద్ధి, అభ్యాస ఫలితాలు, పాఠశాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఎంఈఓ భాస్కర్ కుమార్, హెచ్ఎం పద్మజ ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించగా ఎమ్మెల్యే పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజన నిర్వహణ, వనరుల లభ్యతపై ఆరా తీసి అవసరమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రీడా సామగ్రి స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంపొందించడమే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లక్ష్యమని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరుసగా 2వ ఏడాది కూడా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తూ ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం కుటుంబానికి ఒక్క విద్యార్థికి ఈ పథకాన్ని పరిమితం చేయగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి విద్యార్థికి వర్తింపజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ మరి యొక్క సమావేశాలను ఏర్పాటు చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూల్స్ విషయంలోనూ విద్యార్థుల విషయంలోనూ తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంగా రానున్న రోజుల్లో మన విద్యా విధానాన్ని ఇంకా మెరుగుపరచడానికి కావాల్సినటువంటి సలహాలను కూడా తీసుకోవడానికి కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోమని, క్రీడల్లో కూడా ముందుకు వచ్చి మన స్టేట్ లెవెల్లో కూడా వెళ్తున్నారు. ఆప్కాప్ చైర్మన్ గారు గన్ని వీరాంజనేయులు గారు, అలాగే కరణం పెద్దిరాజు గారు, అలాగే మన అధికారులు, అనధికారులు, పార్టీ ప్రతినిధులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నిర్విఘ్నంగా జరిపించి మన పాఠశాల అభివృద్ధిలోకి రావాలని అందరూ బాగా ఆకాంక్షించినందుకు మేము అందరం కూడా సదా కృతజ్ఞం అండి. ప్రతి ఒక్కరి తరఫున, మండల తరఫున, అందరి తరఫున, మండల విద్యాశాఖ తరఫున, అందరి తరఫున కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.